హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ కోసం మనం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ స్టాక్ రిలేటెడ్గా గమనించాల్సిన 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బీఎస్సీలో ఆల్మోస్ట్ 5000 కంపెనీస్ దగ్గరగా లిస్ట్ అయ్యాయన్నమాట. ఒక కంపెనీని దట్టు ఒక్కసారి కొన్ని సంవత్సరాల పాటు హోల్డ్ చేయడానికైతే కొంత ఎఫర్ట్స్ అయితే మనం ఆ స్టాక్ సెలెక్షన్ రిలేటెడ్గా పెట్టాల్సి ఉంటుంది. కాకపోతే ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండా ఈవెన్ జీరో నాలెడ్జ్తో కూడా మంచి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. అది బేసిక్ కంటెంట్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా డీప్గా ఒక స్టాక్ను అనాలిసిస్ చేయాలనుకుంటే, అంటే ఆ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ని గమనిస్తూ ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రేషియోస్, అలాగే ఆ కంపెనీని వాల్యుయేషన్ చేసే ప్రయత్నం చేసినట్లయితే డెఫినెట్లీ మీకు ఒక కంపెనీ రిలేటెడ్గా అది సెలెక్ట్ చేసుకోవాలా లేదా అన్న ఐడియా అయితే వస్తుంది. అండ్ దాని రిలేటెడ్గా చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అటు టూ సింపుల్గా కాకుండా అండ్ టూ కాంప్లెక్స్ కాకుండా సింపుల్గా కేవలం కొన్ని పారామీటర్స్నే తీసుకొని ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చాలా తక్కువ టైంలో ఒక మంచి స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. మీరు ఏదైనా కంపెనీని ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకుంటున్నా సరే, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న 5 ఫ్యాక్టర్స్ని మీరు గమనించినట్లయితే ఆ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలా లేదా అన్న ఒక క్లారిటీ అయితే మీకు తప్పకుండా ఉంటుంది. వీటిల్ని మీరు అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కువగా ఉంటే ఒక స్టాక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడాలా, లేకపోతే తక్కువగా ఉంటే ఒక స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడాలా? అలాగే వీటిల్ని ఏ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడాలి, వీటి రిలేటెడ్ గా మనం ఏ సోర్స్ ని ఫాలో అయితే చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదట ఈపీఎస్ గ్రోత్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఇఫ్ ఇన్ కేస్ వీడియో మీరు చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అనమాట. సో ఈ ఈపీఎస్ కానివ్వండి, ఆర్ఓఈ, ఆర్ఓసిఈ, వీటి రిలేటెడ్గా నేను ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. బట్ ఈ వీడియోలో స్టాక్ సెలెక్షన్కి మనం ఈ పారామీటర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్ పర్ షేర్కి మనం డివైడ్ చేస్తే ఒక్కొక్క షేర్కి ఎంత ప్రాఫిట్ వాళ్ళు పోస్ట్ చేశారనేదే ఎర్నింగ్ పర్ షేర్ అనమాట. సింపుల్ టర్మ్స్లో కంపెనీ పోస్ట్ చేసిన ప్రాఫిట్ డివైడెడ్ బై ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్, ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ ఎంత ఉన్నాయనేది మనం డివైడ్ చేస్తే మనకి ఈపీఎస్ అనేది వస్తుంది. సో ఇలా సింపుల్గా మీరు గుర్తుంచుకోవచ్చు. సో ఇక్కడ మీకు 2 కంపెనీస్ కనిపిస్తున్నాయి కదా, సేమ్ ప్రాఫిట్స్ని పోస్ట్ చేసే అనుకుందాం. కంపెనీ ఏ 100 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది, కంపెనీ బి కూడా 100 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది. కాకపోతే మీరు కంపేర్ చేస్తే మీకు తెలిసింది ఏంటంటే, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు వాళ్ళు పోస్ట్ చేసిన 100 crores అనేది 20% ఎక్కువ అనమాట. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ వాళ్ళ ప్రాఫిట్స్ 20% గ్రో అవడం జరిగింది. కాకపోతే బి కంపెనీకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వాళ్ళ ప్రాఫిట్స్ కేవలం 10% గ్రో అయ్యాయి అనమాట. అంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కంపెనీ ఏ 20% ప్రాఫిట్లో గ్రోత్ చూపిస్తే కంపెనీ బి కేవలం 10% ప్రాఫిట్లో గ్రోత్ చూపించింది. ఓకే, ప్రెసెంట్ ఉన్న డేటాను బట్టి మీరు కంపెనీని ఏ సెలెక్ట్ చేస్తారా, కంపెనీ బిని సెలెక్ట్ చేస్తారా? డెఫినెట్లీ కంపెనీ ఏనే చూస్ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ పోస్ట్ చేసింది సేమ్ ప్రాఫిటే, కాకపోతే గ్రోత్లో మాత్రం కంపెనీ ఏ బెటర్గా ఉంది. కాబట్టి ఎందుకని ఈపీఎస్ గ్రోతే గమనించాలంటున్నారు? సేల్స్ గ్రోత్ గమనించవచ్చు కదా, లేకపోతే రెవెన్యూ గ్రోత్ గమనించవచ్చు, లేదంటే డైరెక్ట్గా నెట్ ప్రాఫిట్, వాళ్ళు ఎంత ప్రాఫిట్స్ని పోస్ట్ చేస్తున్నారు, ఆ గ్రోత్ ఎలా ఉంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ గమనించవచ్చు కదా. ఈపీఎస్ని ఎందుకు గమనించమంటున్నారంటే, ఐడియల్గా చూస్తే ఒక కంపెనీకి మంచి సేల్స్ ఉంటేనే మంచి రెవెన్యూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తేనే కదా వాళ్ళు ప్రాఫిట్స్ని పోస్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు మంచి ప్రాఫిట్స్ని పోస్ట్ చేస్తేనే కదా ఈపీఎస్ కూడా బెటర్గా ఉంటుంది. వాళ్ళు సంపాదించిన ప్రాఫిట్ డివైడెడ్ బై అవుట్ స్టాండింగ్గా ఎన్ని షేర్స్ ఉన్నాయి, పర్ షేర్ వాళ్ళు ఎంత ఎర్న్ చేశారనేది కదా ఈపీఎస్ అంటే. ఓకే, మరి ఎర్నింగ్ పర్ షేరే తెలుసుకోవచ్చు కదా, మరి గ్రోత్ ఎందుకు అంటే చెప్పండి ఫ్రెండ్స్. ఒక కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్ 100 రూపీస్లో ఉందనుకుందాం. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఫండమెంటల్ అనాలిసిస్ చేసినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్ పర్ షేర్ 10గా ఉందనుకోండి, 10 రూపీస్గా ఉందనుకోండి. సో దాంట్లోంచి అసలు మనం ఏం అర్థం చేసుకోవాలి? 100 రూపీస్ షేర్ ప్రైస్ ఉంది, 10 రూపీస్ ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ ఉంది. దాన్ని ఏ రకంగా మనం ఇంటర్ప్రిటేట్ చేయగలం? సో దానివల్ల మనకు అడ్వాంటేజ్ లేదు. కాకపోతే ఇది గమనించండి, ఒక కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్ పర్ షేర్ 2016లో ఫైనాన్షియల్ ఇయర్లో 10గా ఉందనుకుందాం. కానీ 2017లో 15గా ఉంది, 2018లో 18గా ఉందనుకుంటే మీన్స్ 2016 నుంచి 2017కి ఎర్నింగ్ పర్ షేర్ 50% గ్రో అయింది. అంటే ప్రీవియస్ ఇయర్లో వాళ్ళు సంపాదించిన ప్రాఫిట్స్ని ఆ కంపెనీకి ఉన్న షేర్స్తో డివైడ్ చేస్తే 10 రూపీస్ వస్తే ఇప్పుడేమో 15 రూపీస్ వచ్చింది. అంటే 50% దగ్గరగా ఆ కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్ క్యాపబిలిటీ పర్ షేర్ అయితే పెరగడం జరిగింది. అలాగే 2017 నుంచి 2018కి గమనిస్తే ఆల్మోస్ట్ 3 రూపీస్ దగ్గరగా చేంజ్ అయింది.
అంటే ఆల్మోస్ట్ 20% దగ్గరగా వాళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ గ్రో అవడం జరిగింది. అలా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ అనేది పాజిటివ్గా ఉందనుకోండి, అంటే టైం టు టైం ఎర్నింగ్ పర్ షేర్ పెరుగుతుంది. ఆ కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్స్ అన్ని పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టే కదా. సో డేటాని అయితే మాట్లాడుకున్నాం. మరి ఈపీఎస్ గ్రోత్ని ఎక్కడ గమనించాలి? ఈపీఎస్ అనేది మీకు ఈజీగా దొరుకుతుంది, ఎర్నింగ్ పర్ షేర్ అనేది మీకు ఈజీగా దొరుకుతుంది. ఏదైనా కంపెనీ రిజల్ట్స్ని పబ్లిష్ చేసింది అనుకోండి, సో మీకు బీఎస్సీలో ఆ కంపెనీకి సంబంధించిన రిజల్ట్స్ ఉంటాయి. సో రిజల్ట్స్ ఒక పీడిఎఫ్ కాపీని మీరు డౌన్లోడ్ చేసుకున్నా సరే, సో ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి రిజల్ట్స్ పీడిఎఫ్ కాపీ. ఆ కంపెనీకి సంబంధించిన రెవెన్యూస్, అలాగే ఆ కంపెనీ ఎంత ట్యాక్స్ పే చేసింది, ఎంత ఖర్చు పెట్టింది, ఇదంతా మీరు చూస్తూ కిందకు వస్తే ఆ కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ screener.in లో మీరు ఏదైనా కంపెనీని సెలెక్ట్ చేయండి, లైక్ ఐటీసీని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీరు కొంత డౌన్ సైడ్కి మూవ్ అయితే ఆ కంపెనీకి సంబంధించిన క్వార్టర్లీ రిజల్ట్స్ కనిపిస్తాయి. ప్రీవియస్గా ఉన్న అన్ని క్వార్టర్ రిజల్ట్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మీరు గమనించండి 2018 జూన్ నుంచి వీళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ ఎలా మూవ్ అయింది అనేది. కానీ నేను మీకు చెప్పింది ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ కదా, సో అది మనకి టికెట్ టైప్ యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి ఐటీసీ రిలేటెడ్గా చూద్దాం ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ ఎలా ఉందని. సర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ మీరు కంపెనీని సర్చ్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నెక్స్ట్ ఫైనాన్షియల్స్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఫైనాన్షియల్స్ని క్లిక్ చేసిన తర్వాత కొంత డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ మీకు ఎర్నింగ్ పర్ షేర్ ఉంటుంది అనమాట. సో FY17, FY18, FY19, FY20లో వీళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ ఎంతంత మీన్స్ ఎంటైర్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ కాను వాళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ ఎంత అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు నెంబర్ ఉంటుంది. సో కొంత టాప్ సైడ్ వచ్చి యాన్యువల్ నార్మల్ వ్యూ కాకుండా గ్రోత్ వ్యూని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు పర్సంటేజ్ వచ్చేస్తుంది అనమాట. సో ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే FY15-16తో పోలిస్తే 16-17లో వాళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ 9.54% గ్రో అయింది. అలాగే FY17తో పోలిస్తే 18లో 8.94%, 18తో పోలిస్తే 19లో 11.21%, 19తో పోలిస్తే 20లో FY20లో 21% వీళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ అయితే గ్రో అవడం జరిగింది. కాబట్టి ఐటీసీ రిలేటెడ్గా మీరు ఏ అనాలిసిస్ అయినా చూడండి, ఐటీసీ ఫండమెంటల్గా వీక్ కంపెనీ అని ఎవరు చెప్పరు. కాకపోతే కేవలం ఈ ఒక్క ఫ్యాక్టర్ని కన్సిడరేషన్లోకి తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయం. బట్ మనం సెలెక్ట్ చేసుకుంటున్న స్టాక్ రిలేటెడ్గా ఎర్నింగ్ పర్ షేర్ ఒక గ్రోత్ని కూడా మనం గమనిస్తాం. ఈ వెబ్సైట్లో మీరు చూస్తున్న డేటా అంతా కూడా మనం ఫ్రీగానే యాక్సెస్ చేయొచ్చు. ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ అనేది ఇక్కడ మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు ఈ కంపెనీకి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకొని చదవాలన్నా సరే కింద మీకు యాన్యువల్ రిపోర్ట్స్ కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ అనమాట. సో ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. పేరు చాలా పెద్దదిగా కనిపిస్తుంది కానీ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఈవెన్ ఈజీగా కూడా ఉంటుంది. సో చెప్పండి, ఈక్విటీ అని వింటూ ఉంటాం. ఈక్విటీ అంటే ఏంటి? షేర్స్. ఓకే, ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ ఉంటాయి కదా, అవన్నిటిని మనం ఈక్విటీ అంటాం. సో జనరల్గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా బేసిక్స్ తెలుసుకుంటున్న పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఒక కంపెనీలో ఒక షేర్ని కొన్నా సరే మీరు ఆ కంపెనీలో వాటాదారులు అవుతారు. ఆ కంపెనీలో మీకు ఎంతో కొంత వాటా ఉన్నట్లే అని తెలుసుకుంటూ ఉంటారు కదా. సో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ ఆ కంపెనీ గ్రో అవుతున్న ప్రాసెస్లో కానీ ఆ కంపెనీ షేర్ల ద్వారా డబ్బుల్ని రైజ్ చేస్తే ఆ డబ్బులంతా ఎవరిది? ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ది. సో ఈక్విటీ అంటే ఈక్విటీకి సంబంధించిన మనీ అంటే ఓనర్స్కి సంబంధించిన మనీ. నెక్స్ట్ డెట్ అంటే అప్పు అనమాట. సో ఒక కంపెనీ స్టార్ట్ చేశాక ఓనర్లు మాత్రమే డబ్బులు పెడతారా? ఓనర్ల దగ్గరే అంతా ఉంటుందా? లేదు కదా. ఒక ఊర్లో ఉన్న కంపెనీ ఇంకొక ఊర్లో ఇంకొక దేశంలో వేరే వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయాలంటే ఓనర్ల దగ్గర ఉండే డబ్బులే సరిపోదు కదా, బ్యాంక్స్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు. సో బ్యాంక్స్ అనే కాదు, కంపెనీకి సంబంధించిన బాండ్స్ నమ్మి కూడా డబ్బులు తెచ్చుకుంటారు. సో బ్యాంక్స్ దగ్గర నుంచి తెస్తున్న బాండ్స్ అమ్మి డెబెంచర్స్ అంటుంటారు కూడా. సో వీటిల్ని బయట సెల్ చేసి తెస్తున్న ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ పే చేస్తాం, మీకు టైం టు టైం ఇంత వడ్డీ పే చేస్తాం, మీ దగ్గర తీసుకుంటున్న డబ్బులకి ఇంత గడువు ఇవ్వండి, ఆ గడువు అవగానే అసలు కూడా పే చేస్తామని కంపెనీ అయితే చెప్పి వడ్డీకి డబ్బులు తెస్తుంది అనమాట. సో ఈ డెట్ టు ఈక్విటీని గమనిస్తే మనకేం తెలుస్తుందంటే, సో ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఏ అనే కంపెనీని స్టార్ట్ చేయడానికి 100 crores కావాలనుకుందాం. సో 100 crores అంటే ఓనర్స్ దగ్గర ఏమో 50 crores ఉంది, కాకపోతే వాళ్ళ బాండ్స్ అలాగే వాళ్ళ బ్యాంక్స్ దగ్గర నుంచి అప్పు ఒక 50 crores తెచ్చారనుకుందాం. సో ఇక్కడ అప్పు తెచ్చిందంతా 50 crores. ఓనర్స్ ఎంత పెట్టారు? 50 crores పెట్టారు. అలా పెట్టిన 50 కోట్లకు గాను వాళ్ళు ఈక్విటీ అంటే షేర్లను హోల్డ్ చేస్తుంటారు. సో ఈ రెండింటిని మనం డివైడ్ చేస్తే 1:1 వస్తుంది అనమాట. సింపుల్గా డెట్ టు ఈక్విటీ 1 అనుకోవచ్చా? డినామినేటర్లో 1 ఉంది కాబట్టి సో మన న్యూమరేటర్లో ఉన్న నెంబర్నే కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. కంపెనీ బి అనుకుందాం. కంపెనీ బిని స్టార్ట్ చేయడానికి 100 crores 100 కోట్లు కావాలి, కానీ ఓనర్స్ దగ్గర 25 కోట్లే ఉంది. అందుకని 75 crores వాళ్ళు డెట్ అంటే అప్పు రూపాన తీసుకొచ్చారు. దానికి వాళ్ళు వడ్డీ టైం టు టైం పే చేస్తుంటారు. కాకపోతే చెప్పండి, డెట్ అంటే బారోడ్ మనీ ఎంత ఉంది ఇప్పుడు వీళ్ళ దగ్గర? కంపెనీలో ఎంత ఉంది? 75 crores. ఓనర్స్ మనీ ఎంత పెట్టారు? స్టాక్స్లో హోల్డ్ చేస్తూ ఎంత పెట్టారు? 25 crores. అంటే డెట్ టు ఈక్విటీ ఎంత వచ్చింది? 3:1 మీన్స్ డెట్ టు ఈక్విటీని మనం ఏమనుకోవచ్చు? 3 అనుకోవచ్చు కదా. సో అసలు ఈ డెట్ టు ఈక్విటీని ఎందుకు గమనించాలి? ఈ లాజిక్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కంపెనీ అప్పు ద్వారా తెచ్చిందా లేకపోతే ఓనర్సే ఎక్కువగా డబ్బులు పెట్టారా? ఇదంతా కొంత పక్కన ఉంచితే
ఆ కంపెనీ మంచిగా బిజినెస్ చేస్తూ టైం టు టైం మంచిగా లాభాలు సంపాదిస్తుంది అనుకోండి, ఆ కంపెనీ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి కదా, క్యాష్ బాగానే వస్తుంటుంది కదా. సో మంచిగా డబ్బులు వస్తూ మంచిగా ప్రాఫిట్స్ బిజినెస్ అంతా బాగానే ఉంటే ఆ కంపెనీ అప్పు ద్వారా తెచ్చినా ఓనర్స్ ద్వారా తెచ్చినా పెద్ద డిఫరెన్సే ఉండదన్నమాట. సో ఆ కంపెనీ కట్టాల్సిన వడ్డీ కడుతూ ఉంటుంది. ఎంతైతే డబ్బులు అప్పుగా తెచ్చిందో దానికి కట్టాల్సిన వడ్డీ కట్టేస్తూ ఉంటే ఆ కంపెనీకి ఇష్యూ ఏమి ఉండదు. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ కంపెనీకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఈక్విటీ అంటే ఓనర్స్ అడగరు అనమాట. ఆ కంపెనీని షేర్లు కొన్నాం కదా, ఇంత డబ్బులు పెట్టాం కదా, దానికి మాకు ఇంత వడ్డీ అని ఓనర్స్ అడగరు. కానీ అప్పు ఇచ్చిన వాళ్ళు, వడ్డీ కావాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా టైం టు టైం వడ్డీని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి కంపెనీ వడ్డీ కట్టడం కాన్స్టెంట్. కంపెనీకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది వేరియబుల్ అనమాట, టైం టు టైం మారుతూ ఉంటుంది. ఒకవేళ కంపెనీ టైం బాగాలేక ప్రాఫిట్స్ రాలేదు, లాస్ వచ్చింది అనుకుందాం. సో లాస్ వస్తే మరి కంపెనీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు కూడా రావు కదా, డబ్బులు తగ్గిపోతాయి. మరి కంపెనీ కట్టాల్సిన వడ్డీ అది కాన్స్టెంట్ కదా. కంపెనీ వడ్డీ పే చేయలేదు. సో పే చేయలేదంటే కామ్గా ఉంటారా? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వడ్డీని రికవర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ వడ్డీని పే చేయడానికి అగైన్ కంపెనీ అప్పు చేయాల్సి రావచ్చు, లేదంటే ఆ కంపెనీకి సంబంధించిన విలువైన ఆస్తులు, వాళ్ళకి ఏదైతే రెవెన్యూని జనరేట్ చేసి పెడుతున్నాయో, ఇన్కమ్ని ప్రాఫిట్స్ని జనరేట్ చేసి పెడుతున్నాయో వాటిని అమ్మాల్సి రావచ్చు అనమాట. సో అది ఆ కంపెనీకి సంబంధించిన నెగిటివా పాజిటివా? నెగిటివే. సో అంతా బాగానే ఉందనుకోండి, ఆ కంపెనీ ఎంత అప్పు తెస్తున్నా సరే స్టాక్ మార్కెట్ పట్టించుకోదు. ఆ కంపెనీ మంచిగా బిజినెస్ చేస్తుంటే ఏమాత్రం కంపెనీ బిజినెస్లో వీక్నెస్ కనిపించినా ఆ కంపెనీ అప్పు అనేది చాలా ఎక్కువ ఫోకస్లోకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి డెట్ టు ఈక్విటీ మోర్ దాన్ 2 ఉంటే మాత్రం కొంత మనం అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ బిగినర్స్ మోర్ దాన్ 2 డెట్ టు ఈక్విటీ ఉండే స్టాక్స్ని అవాయిడ్ చేయొచ్చు. లేదా కంపెనీ రిలేటెడ్గా బిజినెస్ నాకు ఐడియా ఉంది, వాళ్ళ బిజినెస్ గ్రోత్ మీద నాకు ఆ నమ్మకం ఉందనుకుంటే డెఫినెట్లీ మీరు ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ కంపెనీ బిజినెస్ అండ్ దాని రిలేటెడ్గా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అర్థం కాకపోతే మాత్రం డెట్ టు ఈక్విటీ మోర్ దాన్ 2 ఉంటే అవాయిడ్ చేయండి. సో ఇందాక మనం ఐటీసీ రిలేటెడ్గా ఈ వెబ్సైట్లోకి వచ్చాం కదా, సో డెట్ టు ఈక్విటీని కూడా మనం ఇక్కడే గమనించవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే డెట్ టు ఈక్విటీ 0గా ఉందన్నమాట. వీళ్ళు వడ్డీకి బయట నుంచి పెద్దగా అప్పులు తీసుకురాలేదు. అలా కాకుండా బయట నుంచి ఎక్కువగా అప్పులు తీసుకొచ్చిన కంపెనీ ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. సో రీసెంట్ టైమ్స్లో అప్పుల భారం ఎక్కువ అయిపోయిన ఫ్యూచర్ రిటైల్ వాళ్ళ డెట్ టు ఈక్విటీని ఒకసారి గమనిద్దాం. సో వీళ్ళు డెట్ టు ఈక్విటీ 3.92 ఉందన్నమాట. అంటే ఇంచుమించుగా 4 ఉంది. అంటే ఓనర్స్ ఒక డబ్బుల కంటే బయట వీళ్ళు తీసుకొచ్చిన డబ్బులు అనేది 4 రెట్లు ఎక్కువగా ఉందన్నమాట. మరి ఓనర్స్ దగ్గర కంటే బయట తీసుకొచ్చిన డబ్బులు 4 రెట్లు ఎక్కువగా ఉందంటే ఓనర్స్ కంటే లాస్ వస్తే వడ్డీ పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అంత డబ్బులు వడ్డీకి తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి లాస్ వస్తున్నా సరే వాళ్ళు వడ్డీ పే చేయాలి కదా. సో అది వీళ్ళకి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ కదా. ఇదే ప్రెజెంట్ ఫ్యూచర్ రీటైల్ వాళ్ళ ఫేస్ చేస్తున్నది. వీళ్ళకి వాళ్ళ బిజినెస్ ద్వారా పెద్దగా ప్రాఫిట్స్ జనరేట్ అవ్వట్లేదు, బట్ టైం టు టైం వీళ్ళకి కట్టాల్సిన వడ్డీలు అయితే ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. కాబట్టే వీళ్ళకి సంబంధించిన రీటైల్ అసెట్స్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి సెల్ చేసి ఆ వచ్చిన మొత్తంతో వీళ్ళ అప్పుల్ని తీర్చుకునే ప్రయత్నమే ప్రజెంట్ ఫ్యూచర్ రీటైల్ వాళ్ళు చేయాలనుకుంటున్నారు. సో ఏ కంపెనీకి సంబంధించిన మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు డెట్ టు ఈక్విటీ 2 కంటే తక్కువగా ఉండేలాగే చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ROE అలాగే ROCE అనమాట. ఇది మోస్ట్లీ వింటూ ఉంటారు అండ్ దీని రిలేటెడ్గా ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను అండ్ చాలా పెద్ద కాన్సెప్టే. బట్ దాంట్లో నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్తో చాలా క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. ROCEలో మీకు కామన్ ఏంటి? RO అనేది కామన్ కదా. RO అంటే రిటర్న్ ఆన్ అనమాట. ROEలో E అంటే ఈక్విటీ అంటే ఏమనుకున్నాం? ఓనర్స్ ఫండ్. C అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్, అంటే ఆ కంపెనీ ఎక్కడెక్కడి నుంచి అయితే డబ్బులు తీసుకొచ్చి ఉంటుందో ఆ డబ్బులంతా వస్తుంది. సో మొదటి దాంట్లో మనం ఈక్విటీ ఓనర్ ఫండ్ని మాత్రమే గమనిస్తాం. రెండో దాంట్లో క్యాపిటల్ ఎంప్లాయిడ్లో ఓనర్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు, బయట వడ్డీకి తెచ్చిన డబ్బులు, ఈ రెండింటిని కూడా మనం గమనిస్తాం అనమాట. సో ROE అంటే ఆ కంపెనీ ఓనర్కి సంబంధించిన ఫండ్స్ మీద ఎంత రిటర్న్ని జనరేట్ చేసింది. ROCE అంటే ఆ కంపెనీలో ఎంటైర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఆ కంపెనీలో ఉన్న క్యాపిటల్ మీద ఎంత డబ్బులు సంపాదించింది. అది ఓనర్ దగ్గర నుంచి వచ్చిందా, బయట అప్పు తీసుకొచ్చారా, లేదంటే బాండ్స్ ద్వారా రైజ్ చేశారా, అదంతా సంబంధం లేదు. బట్ ఎంటైర్ ఆ క్యాపిటల్ మీద ఎంత సంపాదించింది అనేదే మనం గమనిస్తాం అనమాట. ఓకే, మరి ROE అలాగే ROCE ఎంత ఉండాలి? ఇది ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్కలా ఉంటుంది ఫ్రెండ్స్. అనుకుందాం ఒక A అనే కంపెనీని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఆ కంపెనీకి ROE 18% ఉందనుకోండి. సో అదే సెక్టార్కి సంబంధించిన మిగతా అన్ని కంపెనీస్ ROEని మీరు చూస్తుంటే అదే 10, 13, 14 దగ్గరే ఉందనుకోండి. యావరేజ్గా అలానే మెయింటైన్ అవుతుంటే మీరు సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్న కంపెనీకి ఏమో 18% ఉంటే మీరు సెలెక్ట్ చేస్తున్న కంపెనీ ఒక ROE ఎక్కువగా ఉంది. కాబట్టి కంపెనీ సెలెక్షన్కి మనకు ROE ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ A అండ్ B ఉన్నాయి కదా. సో Aతో కంపేర్ చేస్తే Bకి ROE ఎక్కువగా ఉంది. సో మనం Bని A కంటే పాజిటివ్గా చూడొచ్చు. అలాగే ROCE కూడా ఏ 2 స్టాక్స్ని మనం కంపేర్ చేస్తున్నా ఒక స్టాక్ని
ఆ సెక్టార్కి సంబంధించిన యావరేజ్ ఆర్ఓఈ అలాగే ఆర్ఓసిని కంపేర్ చేస్తున్నా, లేదంటే ఆ సెక్టార్కి సంబంధించిన యావరేజ్ తో కంపేర్ చేస్తున్నా, మనం తీసుకోవాలనుకుంటున్న స్టాక్ ఒక ఆర్ఓసిఈ బెటర్ గా ఉన్నా ఆర్ఓఈ బెటర్ గా ఉన్నా సరే మనం అది పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో ఉన్న అన్ని కంపెనీస్ లో మీరు ఆర్ఓఈని గమనించవచ్చు అండ్ కంపేర్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఆర్ఓసిఈని మాత్రం బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి అలాగే ఫైనాన్షియల్ స్టాక్స్కి సంబంధించి మీరు చూడకూడదనమాట. ఇన్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే బ్యాంక్స్ ఒక బిజినెస్, డిపాజిటర్స్ ఒక మనీ మీద రన్ అవుతూ ఉంటుంది కాబట్టి వీటిల్లో మనం ఆర్ఓసిఈని కంపేర్ చేయకూడదు ఫ్రెండ్స్. బట్ ఈ సెక్టార్స్లో ఆర్ఓఈ కంటే కూడా ఆర్ఓసిఈని మనం ఎక్కువగా చూడాలి. అవే సెక్టార్స్ అంటే టెలికాం, ఆటో, పవర్. అంటే ఏ సెక్టార్స్ అయితే క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్స్, వేటికైతే టైం టు టైం కంపెనీస్ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ రావాల్సి వస్తుందో వాటిల్లో మనం ఖచ్చితంగా ఆర్ఓసిఈనే గమనించాలి. బికాస్ ఓనర్స్ డబ్బులే కాదు, బయట అప్పుగా తీసుకొచ్చిన డబ్బుల్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ కంపెనీ ఎంత రిటర్న్ సంపాదిస్తుంది అనేది మనకి ఆర్ఓసిఈ చూపిస్తుంది. కాబట్టి కంపేర్డ్ విత్ ఆర్ఓసిఈకి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ స్క్రీనర్ వెబ్సైట్ లోనే ఆర్ఓఈ అలాగే ఆర్ఓసిఈని మనం గమనించవచ్చు అనమాట. సో మీరు అలా ఏ కంపెనీకి సంబంధించిన ఆర్ఓఈ అలాగే ఆర్ఓసిఈనైనా సరే screener.in లోకి వచ్చి అయితే చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ రెండు కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా సరే ఆ కంపెనీస్కి సంబంధించిన ఆర్ఓఈ అలాగే ఆర్ఓసిఈని కూడా మీరు కంపేర్ చేసి వేటికైతే బెటర్ ఆర్ఓఈ అలాగే ఆర్ఓసిఈ ఉంటుందో వాటిని మనం చూస్ చేసుకోవచ్చు. కాకపోతే గుర్తుంచుకోండి, ఆర్ఓసిఈని బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎన్బిఎఫ్సిస్ వీటికి మనం గమనించకూడదు. నెక్స్ట్ క్యాష్ ఫ్లో గురించి మాట్లాడుకోవాలి. దీని రిలేటెడ్గా రీసెంట్గా చేసిన వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్యాష్ ఫ్లో ఒక ఇంపార్టెన్స్ని చెప్తాను. అనుకుందాం, ఒక సిమెంట్ కంపెనీ ఉంది, అలాగే ఇంకొక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. సో కన్స్ట్రక్షన్ కంపెనీకి సిమెంట్ అవసరం కదా. సో వీళ్ళిద్దరి మధ్యలో డీలింగ్ ఎలా ఉందంటే, నీ దగ్గర నుంచి నేను 100 crores సంబంధించిన సిమెంట్ని కొనుక్కుంటాను, అట్లీస్ట్ నాకు ఒక 3 months టైం ఇస్తే ఇతర ప్రాజెక్ట్ ఉంది అది సెల్ చేసి విత్ ఇన్ 3 months లోపు నేను నీకు ఆ 100 crores సంబంధించిన సిమెంట్ డబ్బులు కట్టేస్తానని కన్స్ట్రక్షన్ కంపెనీ చెప్తుంది. ఓకే, సిమెంట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, దాని రిలేటెడ్గా వాళ్ళు పెట్టుకున్న ఖర్చులు అవన్నీ తీసేసి గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా కట్టేసి ప్రాఫిట్ 60 crores వచ్చాయని చెప్పి వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్కమ్ స్టేట్మెంట్లో వాళ్ళు పోస్ట్ చేసేస్తారనమాట. సో కంపెనీ ప్రాఫిట్ పోస్ట్ చేసిందంటే ఆ కంపెనీకి సంబంధించిన ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్ కూడా పెరుగుతుంది. సో ఈ సిమెంట్ కంపెనీ వాళ్ళేమో నెక్స్ట్ 3 monthsలో మనం చేసిన ఈ సేల్స్ రిలేటెడ్గా క్యాష్ మనకు వచ్చి యాడ్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కూడా కట్టాలనే అనుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏ ప్రాజెక్ట్ అయితే సెల్ చేసి వీళ్ళకి డబ్బులు కట్టాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్లో లాస్ వచ్చింది అనుకోండి, మరి వీళ్ళ 100 crores సిమెంట్ కంపెనీకి కట్టడానికి డబ్బులు ఉండవు కదా. సిమెంట్ కంపెనీ అనే కాదు, ఎవరి దగ్గర నుంచి అయితే వాళ్ళు మేము కడతాం మీకు ఒక 2 to 3 monthsలో అంటారో వాళ్ళకి కట్టడానికి డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు పే చేయలేరు. కాకపోతే ఈ డబ్బులు ముందుగానే వస్తుంది అనుకునే వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో, ఇన్కమ్ స్టేట్మెంట్లో ఈ డబ్బుల్ని చూపించారు. ఈవెన్ ఆ డబ్బుల మీద ట్యాక్స్ కూడా కట్టారు. ఆ సిమెంట్ కంపెనీకి క్యాష్ యాడ్ అవ్వకపోతే అది ఆ సిమెంట్ కంపెనీని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందా, నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందా? చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. స్పెషల్లీ మిగిలిన కంపెనీస్ అన్నీ కూడా నార్మల్గా కొంత లాస్ని లేకపోతే కొంత ప్రాఫిట్నే పోస్ట్ చేస్తుండి, ఏ కంపెనీ అయితే చాలా ఎక్కువ ప్రాఫిట్స్ని టైం టు టైం ఎక్కువగా పోస్ట్ చేస్తూ మంచి ఈపీఎస్ గ్రోత్ని చూపిస్తుంది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఆర్ఎల్స్ కొన్ని ఇయర్స్ తర్వాత ఆ కంపెనీ క్యాష్ బ్యాలెన్స్ పెద్దగా పెరగకపోతుంటే ఎయిదర్ ఆ కంపెనీ వాళ్ళ ఎర్నింగ్స్ని బూస్ట్ చేయడానికి, అంటే మాకు ఇంత సేల్స్ వస్తున్నాయని చెప్పడానికి ఫేక్గా సేల్స్ అయినా చేస్తూ ఉండొచ్చు, లేదంటే వాళ్ళు డీల్ చేస్తున్న ఇతర కంపెనీస్, అంటే వాళ్ళు ఎవరికైతే డీల్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నారో అవి అంత రిలయబుల్ కంపెనీస్ కాకపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కంపెనీ తనకు సంబంధించిన నెంబర్స్ని బూస్ట్ చేయడానికి, పెంచడానికి, మంచి సేల్స్ని, మంచి రెవెన్యూస్ని, మంచి ప్రాఫిట్స్ని చూపించడానికి క్రెడిబిలిటీ లేని కంపెనీస్తో కూడా డీలింగ్స్ కుదుర్చుకొని వాటికి కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ని సెల్ చేసి రెవెన్యూస్ని పెంచేస్తారు. కాకపోతే వాళ్ళు ఎవరికైతే సెల్ చేస్తారో వాళ్ళు తిరిగి పే చేయనప్పుడు డబల్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆ కంపెనీ మీద పడుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ఇది గమనించండి, ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ మీకు గ్రో అవుతూ ఉండి, ఎర్నింగ్ పర్ షేర్ కూడా గ్రో అవుతూ ఉండి, ఈపీఎస్ గ్రోత్ కూడా కనిపించి ఆ కంపెనీకి సంబంధించిన ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మీకు పెరగలేదనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్లో మీకు అక్కడ పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ కనిపించకపోతుంటే చాలా కాషియస్గా ఉండండి ఫ్రెండ్స్. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్లో మనకి 3 segments ఉంటాయన్నమాట. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోనే కాదు, ఇంకా 2 other segments కూడా ఉంటాయి. రీసెంట్గా బ్యాలెన్స్ షీట్ మాట్లాడుకున్నాం, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ చేశాను. బట్ ఇంకొకసారి మీరు చేయమంటే ఇంకొకసారి కూడా వీడియోని డిఫరెంట్గా ట్రై చేద్దాం. దాని తర్వాత మీకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్ అనేది చెప్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ అయితే ఇలా గుర్తుంచుకోండి, ప్రాఫిట్ టైం టు టైం గ్రో అవుతుంటే ఆ కంపెనీకి సంబంధించిన ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో కూడా గ్రో అవుతూ ఉండాలన్నమాట. ఓకే, క్యాష్ ఫ్లోస్ని ఎలా గమనించాలి? సేమ్ screener.inలోనే ఉన్నాను ప్రెసెంట్. ఇందాక మనం మాట్లాడుకున్న రిలయన్స్ ఇండస్ట్రీసే. సో కొంత డౌన్ సైడ్కి మూవ్ అవుతూ వస్తే, సో ఇది మనకి కోర్ బిజినెస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే ఒక కంపెనీ చేస్తున్న బిజినెస్ నుంచి, ఆపరేషన్స్ నుంచి ఆ కంపెనీ ఎంత క్యాష్ని జనరేట్ చేస్తుంది, సో ఎంత సేల్స్ చేసింది, ఎంత రెవెన్యూస్ అని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో పోస్ట్ చేసింది అదంతా కాదు. సేల్ చేశారా, అయితే డబ్బులు బ్యాంక్ అకౌంట్కి ఎంత వచ్చింది, సేల్స్ని అయితే పెంచుకుంటూ వెళ్తుంది, రెవెన్యూస్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతుంటే
మరి క్యాష్ కూడా ఆ కంపెనీకి సంబంధించి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వెళ్ళాలి కదా. ప్రాఫిట్స్ ఏ రేట్తో అయితే గ్రో అవుతున్నాయో ఇంచుమించు అలాగే వాళ్ళ క్యాష్ కూడా గ్రో అవుతుంటే మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. బట్ ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ క్యాష్ ఫ్లో కూడా ఎలా మారుతుంది అనేది, దట్ టు ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఎలా మారుతుంది విత్ ప్రాఫిట్స్ అనేది కూడా మనం గమనించాలి. ఒక కంపెనీలో ఆ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్, అంటే ఆ కంపెనీలో ఎక్కువ శాతం వాటాను హోల్డ్ చేస్తున్న ప్రమోటర్స్ ఉంటారు. లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రమోటర్ అనమాట. అలాగే ఆ కంపెనీ మీద నమ్మకంతో ఫారిన్ నుంచి వచ్చి పెద్ద పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఆర్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా కంపెనీలో పెట్టుబడులు చేస్తూ వాటాను అయితే హోల్డ్ చేస్తుంటారు. టైం టు టైం ఒకవేళ ప్రమోటర్స్ వాళ్ళ వాటాను పెంచుకుంటున్నా, ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాను పెంచుకుంటున్నా, డిఐఎస్ వాళ్ళ వాటాను పెంచుకుంటున్నా మనం అది పాజిటివ్గానే చూస్తాం. అలా కాకుండా ప్రమోటర్స్ వాళ్ళ వాటాను తగ్గిస్తున్నా, ఫారిన్ నుంచి వస్తున్న పెట్టుబడులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ వాటాను తగ్గించుకుంటున్నా, ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఆర్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ వాటాను తగ్గించుకుంటున్నా దాన్ని మనం నెగిటివ్గానే చూస్తాం. బట్ ఇఫ్ ఇన్ కేస్ ప్రమోటర్స్ చాలా ఎక్కువగా వాళ్ళ వాటాని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో తగ్గించుకుంటున్నారంటే మాత్రం దాన్ని మనం చాలా బిగ్ నెగిటివ్, అలాగే అది ఒక పెద్ద వార్నింగ్ సైన్ లాగా కూడా మనం గమనించాలి. బికాస్ చెప్పండి, ఒక కంపెనీకి సంబంధించి ప్రమోటర్స్ కంటే ఇంకెవరికైనా బాగా అర్థమవుతుందా? ఆ కంపెనీని రన్ చేస్తున్న వాళ్ళకంటే ఆ కంపెనీ గురించి ఇంకెవరికైనా బాగా అర్థమవుతుందా? ఒక ప్రమోటర్ ఆ కంపెనీలో వాటాని, అది ఎక్కువ శాతం వాటాని టైం టు టైం ఎందుకు తగ్గించుకుంటారు? కమింగ్ టైమ్స్లో ఆ కంపెనీ బెటర్గా పర్ఫామ్ చేస్తుందనే నమ్మకమే ఉంటే ఆ కంపెనీలో ఉన్న వాటాని ఆ ప్రమోటర్ తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు కదా. కాబట్టి ప్రమోటర్స్ ఒకవేళ వాటాని హోల్డ్ చేస్తుంటే టైం టు టైం వాటాని తగ్గిస్తున్నారా, అదేదైనా రెగ్యులేషన్స్ కారణంగా తగ్గిస్తున్నారా? లైక్ కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్యాంక్స్లో కానీ అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆర్బీఐ చెప్తుంది మీరు ఇంతకంటే వాటా హోల్డ్ చేయకూడదు, మీ వాటాని తగ్గించుకోండి అని. అప్పుడు సెల్ చేస్తే పర్లేదు. అలాగే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో ఖచ్చితంగా పబ్లిక్కి ఇంత షేర్ హోల్డింగ్ ఉండాలి అని చెప్పి సెబీ కొన్ని నామ్స్ పెట్టడం జరిగింది. ఆ నామ్స్ని ఫాలో అవడానికి ప్రమోటర్స్ వాళ్ళ వాటాని సెల్ చేస్తే పర్లేదు. అంతా బాగానే ఉండి అన్ని నామ్స్ కరెక్ట్గానే ఉండి బట్ స్టిల్ టైం టు టైం వాళ్ళ వాటాని తగ్గిస్తున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్ కదా. అందుకే మనం టైం టు టైం ప్రమోటర్స్ ఒక వాటాను కూడా గమనిస్తూ ఉండాలి. అండ్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. డేటా కూడా మనకి ఈజీగా దొరికిపోతుంది అండ్ చాలా ఈజీగా కూడా అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంత ఈజీగా ఉంటుందనేమో మోస్ట్లీ అందరూ కూడా దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ప్రీవియస్ క్వార్టర్స్ నుంచి ఆర్ఎల్స్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి కూడా ప్రమోటర్స్ ఎలాంటి వాటాని హోల్డ్ చేస్తున్నారు, అంటే వాళ్ళ వాటాని పెంచుతున్నారా, తగ్గించుకుంటున్నారా? ఇఫ్ ఇన్ కేస్ ఆ కంపెనీలో యాక్టివ్గా ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ కంపెనీ ఇక్కడి నుంచి కూడా బాగా గ్రో అవుతుందని, ఫారెన్ నుంచి అలాగే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకు ఒక పాజిటివ్ రీజన్ దొరుకుతున్నట్టు అనమాట. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కి టికర్ టైప్ లో కొంత బెటర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో టికర్ టైప్ లో హోల్డింగ్స్ అని కనిపిస్తుందా, హోల్డింగ్స్ దగ్గరికి వస్తే మీకు ఇక్కడ క్లియర్ గా ఉంటుంది అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ వాటాని టైం టు టైం పెంచుకుంటున్నారా, తగ్గించుకుంటున్నారా, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాటాని తగ్గించుకుంటున్నారా, పెంచుకుంటున్నారా అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఐటీసీలో ప్రమోటర్స్ ఉండరు అనమాట, బికాస్ ఇది ప్రొఫెషనల్గా మేనేజ్ చేసే కంపెనీ. అలా కాకుండా ప్రమోటర్స్ ఉండే కంపెనీని చూద్దాం. లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ని గమనిద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ప్రమోటర్స్ ఎంత వాటాని హోల్డ్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఎంత వాటాని హోల్డ్ చేస్తున్నాయి, డొమెస్టిక్గా ఉన్న ఇతర పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అంటే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎంత వాటాని హోల్డ్ చేస్తున్నారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎంతెంత హోల్డ్ చేస్తున్నారు, అలాగే ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి ఎంత వాటాని హోల్డ్ చేస్తున్నారు అన్న డేటా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ని యాడ్ చేసిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అలా చేసినట్లయితే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టాక్ మార్కెట్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో అకౌంట్ ఓపెనింగ్ రిఫరల్ లింక్స్ ఉంటాయి మన ఛానల్కి సంబంధించినవి. బిఫోర్ ఓపెనింగ్ ఆ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అది ఛానల్కి కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.